పోలీసులట జగన్ గారి హయాంలో టాప్ 1లో ఉండేవారట ఆంధ్ర పోలీసు. ఇప్పుడట ఏదో టాప్ దేంట్లోకి కలిపోయారట ఆంధ్ర పోలీసులు. వైసీపీ అధికార ప్రతినిధులు చెప్తున్నారండి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక వాస్తవం కనపడుతుంటుందండి, కానీ వైసీపీ వాళ్ళు వచ్చి దానికి వ్యతిరేకమైన వెర్షన్ చెప్తూ ఉంటారు. మన కళ్ళని నమ్మాలా లేకపోతే వీళ్ళు చెప్పే సొల్లుని నమ్మాలా అని ఆశ్చర్యం వస్తుంటుంది ఒకసారి. ఇతను మాట్లాడేది ఏపీ కోసమైనా డౌట్ వచ్చింది ఫస్ట్ నాకు. ఇప్పుడు ఏపీ పోలీసు అట్టడుగు స్థానంకి వెళ్ళిపోవటం, ఏపీ పోలీసు మీద మొత్తం అంతా వ్యతిరేకత రావడం అనేది చెప్తున్నారండి. ఏంటి ఇది నిజమేనా అనిపించింది ఫస్ట్. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అదే నిజమని ఫస్ట్ వాళ్ళు నమ్మించుకుంటారు. తర్వాత వాళ్ళు కంప్లీట్గా నమ్మేశాక అప్పుడు ఎస్ ఇప్పుడు ప్రజలు నమ్మించవండి అని చెప్పి అప్పుడు వస్తారనమాట అండి మీడియా ముందు. ఇది జగన్ గారి హయాంలో ఇక్కడ పోలీసు అద్భుతంగా ఉందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీసు వరస్ట్ అయిపోయిందా? చెప్తాను రండి, దానికి కూడా చెప్తాను. ఒకటి ఇక్కడ ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నాడండి. అట్టడుగున ఆంధ్ర పోలీస్, ఇది నేను చెప్తున్న మాట. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అట్టడుగున ఆంధ్ర పోలీస్, ఇది నేను చెప్తున్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కానే కాదు. దీన్ని వీళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళ పేమెంట్ మరి ఎలాగ పడుతుందో నాకు తెలియదు, కానీ ఆ పేటిఎం పేమెంట్ అయితే మీకు ఒక సినిమాలో ఒక చిన్న సంఘటన గుర్చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఈ జనరేషన్కి కొంచెం నా జనరేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ సినిమా. అబ్బాయి గారు అని అప్పట్లో ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో వెంకటేష్ గారు హీరో, మీనా గారు హీరోయిన్, జయచిత్ర గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ గారు పెద్దగా చదువుకొని ఒక రైతు, వాళ్ళ మేనమామ కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేశారు మేనమామగా. వాళ్ళ మేనమామ ఏంటంటే వీళ్ళకి పెద్ద రైతు, ఈయన పెద్ద భూస్వామి హీరో. ఆయన భూములన్నీ ఈయన మెయింటైన్ చేస్తూ డబ్బులు నొక్కేస్తూ ఉంటాడు మేనమామ. అయితే చదువుకున్న అమ్మాయి మీనా పెళ్లి చేసుకుని కోడలుగా వెళ్తుంది. కోడలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు లెక్కలన్నీ చూస్తారు. చూసి ఏంటండి మనకి ఎంత నష్టం వచ్చింది, చాలా నష్టాలు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళ భర్తను అడుగుతుంది. వెళ్ళి భర్తలు అడిగితే ఈయన పాపం చదువుకోలేదు కదా, అందులో వెంకటేష్ గారు నష్టాలు వచ్చాయా, ఏం నష్టాలు వచ్చాయి అంటాడు. ఏమండి చేపల చెరువులో కొబ్బరి బొండాలు పడి చేపలు చనిపోయండి, దానివల్ల మనకు ₹1,00,000 నష్టం వచ్చిందట. అలాగే బెల్లం బట్టి నిప్పంటుకుందట, ఆ బెల్లం బట్టి కాలిపోవడం వల్ల మనకు 2 లక్షలు నష్టం వచ్చిందట. ఇంకో చోట వరి కుప్పలో తగలబడిపోయాట, ఆ తగలబడడం వల్ల ఒక 6 లక్షలు నష్టం వచ్చిందట. ఇగో క్లియర్గా రాసి ఉంది ఇక్కడ అని చూపించదు హీరోయిన్. వెంకటేష్ గారు చూస్తారు, ఏంటి ఇవన్నీ నాకు తెలియదు కదా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటాడు. అప్పుడు అక్కడికి ఈయన వస్తాడు, ఈ డబ్బులు లొకేషన్ ఆయన ఉన్నాడు కదా, కోట శ్రీనివాసరావు వస్తాడు. వచ్చి ఆయన చూస్తాడు, ఏంటమ్మా ఇన్ని నష్టాలు వచ్చాయని రాశారు కదా, మరి డబ్బు అంతా ఏమైంది, ఇది వెంకటేష్ గారు ఏమో అలాంటివి ఏం జరగలేదు అంటున్నాడు అంటే. అప్పుడు కోట శ్రీనివాసరావు గారికి ఇలాగే వైసీపీ వాళ్ళలాగే, భలేదు అనుమా నీకు చదవటం సరిగా, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు కదా నీకు అర్థం అవ్వలేనట్టుంది, ఎదిలకి నేను చదువుతానని చెప్పి ఆ బుక్ తీసుకుంటాడు. బెల్లం బట్టి తగలబడిపోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, కొబ్బరి బొండాలు పడి చేపలు చచ్చిపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000, వరి కుప్పలు తగలబడిపోవడం వల్ల వచ్చిన లాభం 5 లక్షలు అని చెబుతాడు. అయితే జస్ట్ తిరిగేసి అబ్బాయి చదువుకోలేదు కదా పాపం వెంకటేష్ గారికి ఏం అర్థం అవుద్ది అనుకుంటాడు అతను. వెంకటేష్ అప్పుడు ఆలోచించి, ఎరా చేపలు చచ్చిపోతే లాభం వచ్చిందా, వరి కుప్పలు తగలబడిపోతే లాభం వచ్చిందా, బెల్లం బట్టికి నిప్పంటు కూడా లాభం వచ్చిందా అని పాయింట్ అర్థం చేసుకుని అతను కొట్టి తరిమేస్తాడు. వీళ్ళు కూడా సేమ్ అలాగే, జస్ట్ అక్కడ అన్యాయం జరిగిందని వీళ్ళకి తెలుసు, కానీ అదే న్యాయం అన్నట్టు క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ అండి, జగన్ గారి హయాంలో అర్ధరాత్రులు గోళ్ళు దూకెళ్ళి 70-80 సంవత్సరాల ముసలోళ్ళని అరెస్ట్ చేసేవారు పోలీసులు. సిఐడి అనే ఒక డిపార్ట్మెంట్ సినిమాల్లో మేము చూసినప్పుడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించలేని కేసుని మీరు చేయలేకపోతున్నారా, ఆమె సిఐడికి అప్ చెప్తున్నా అంటే సిఐడి ఆఫీసర్ కోర్టు సూట్ వేసుకుని దిగి ఆ కేసుని ఛేదించాడు. సినిమాల్లో సిఐడి ఆఫీసర్ అంటే అంత వాల్యూ. సిఐడి అని ఒక సీరియల్ కూడా వచ్చి చూడండి, సిఐడి అంటే అంత గొప్ప. కానీ అదే సిఐడిని జగన్ గారు ఏం చేశారండి, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని, లేకపోతే వాట్సాప్లో కామెంట్ షేర్ చేశారని 70-80 సంవత్సరాల ముసలిళ్ళు కూడా అరెస్ట్ చేసేవారండి. దాంతోపాటు ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్లు, ఐసీలు, ఎస్పీలు కూడా, సీతారామాంజనేయులు గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజున, ఆయన అడిషనల్ డీజీపీ అనుకుంటా జైల్లో ఉన్నాడు. మరో డీజీపీ పివి సునీల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు, సస్పెండ్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఏమంటే విశాల్ గున్ని, కాంతిరాణ టాటా
ఇలాంటి సూపర్ డూపర్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కేసులు ఇరుక్కున్నారు. కారణం ఎవరు? వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరీర్లో వాళ్ళు చాలా చోట్ల పనిచేశారు. కానీ గత 5 సంవత్సరాలు చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్పిన పనులు చేయటం వల్ల ఎలాంటి ఆఫీసర్లు ఈ రోజున కేసులు ఇరుక్కున్నారు. అప్పుడట ఏపీ పోలీసు నెంబర్ 1లో ఉందట ఈడు చెప్తున్నాడు. వైసీపీ అధికార ప్రతినిధులు పోలీసు వాళ్ళు కేసులు ఇరుక్కున్నప్పుడు, పోలీసు వాళ్ళతో నేరాలు చేయించినప్పుడు, పోలీసు వాళ్ళు అర్ధరాత్రులు అక్రమ అరెస్టులు చేసినప్పుడు అట ఇండియాలో టాప్లో ఉన్నారట. ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వైసీపీ వాళ్ళు ఏమి ఇప్పటికీ ఏమి అరెస్టులు చేసేయట్లేదు. మరీ ఎవడో ఒళ్ళు కొవ్వెక్కిపోయిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు, దానికి తగ్గ సెక్షనే పెడుతున్నారు అక్కడ. లేకపోతే వెంకటరెడ్డి గారు బయటకు వద్దుడా? ఆ రోజు నిజంగానే పెద్ద సెక్షన్ ఏదైనా పెట్టి ఈయన రాను కూడా బయటకు అనుకుంటే ఆడు బయటకు వద్దుడా? ఉన్న ఎంతవరకు మాట్లాడాడు అంతవరకు కేసు పెడుతున్నారు. ఎవరెవరిని అరెస్ట్ చేయాలి వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు 15 మార్కులకు పడిపోయారట. వాళ్ళ డ్యూటీ ఈ క్రిమినల్ గారు చెప్పిన పనులన్నీ చేసి, ఆ క్రిమినల్ పనులన్నీ చేసి జైల్లో పోతే వాళ్ళు టాప్లో ఉన్నట్టు. నీ అమ్మ డ్రామాలు కానీ గొప్ప డ్రామాలు ఆడుతున్నారు రా బాబు మీరు. అది ఎంత చూసినా ఎర్రి ఎంకలప్పలు ఉంటారు కొంతమంది, పేటీఎం కుర్రోళ్ళు వాళ్ళ కుటుంబాలు, ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే ఎర్రి ఎంకలప్పలు ఉంటారు కొంతమంది. వాళ్ళకి వీళ్ళు చెప్పిందే వేదం. చేపల చెరువుల్లో కొబ్బరి బొండాలు పట్టి చేపలు చచ్చిపోతే 2 లక్షల లాభం వచ్చింది అన్నారు అనుకో వాళ్ళు నమ్మేస్తారు. బెల్లం పట్టికి నిప్పు అనుకుని బెల్లం పట్టి అంతా తగలబడిపోతే 5 లక్షల లాభం వచ్చిందని వీళ్ళు చెప్పారు అనుకోండి, వాళ్ళు నమ్మేస్తారు. బుర్ర బుద్ధి ఉండదు ఏంటండి? మనం బతుకుతున్నాం పెంట మీద అవి బతుకుతున్నాయి, దానికి మనకు తేడా ఉండాలి కదా. ఏంటి ప్రచారం ఏంటి? పోలీసులు పాప ఎలాంటి ఆఫీసర్లు ఏమంటే నేను చేసిన పోరాటంలోనే దాదాపు 4-5 ఎస్ఐలు 2-3 సీఏలు సస్పెండ్ అయ్యారు. సాలకోట్ల గిరీష్ అనే కుర్రాడిని కొట్టి ఇచ్చేస్తే అతను ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఒక ఎస్ఐ సీఏ ఎగిరిపోయాడు. రావులపాలెం ఘటనలో పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఇలా పోలీసులు మేం చేసిన ఫైట్ వల్ల చాలామంది సస్పెండ్ అయ్యే పరిస్థితి. వాళ్ళందరూ ఎందుకు సస్పెండ్ అయ్యారంటే అక్కడున్న వైసీపీ నాయకులు చెప్పిన పని చేయటం వల్ల. ఈరోజు అడిషనల్ డీజీపీలు కూడా ఎందుకు పక్కన కూర్చున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆడెవడో వెంకటరెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏమన్నారు వీళ్ళు? అబ్బా కోర్టు సూపర్ అండి, కోర్టు అన్నే రిమాండ్ రిజెక్ట్ చేసిందండి, సూపర్ అండి, తోపులండి అన్నారా? మరి ఇప్పుడు ఆ డీజీపీలు ఆయన ఎవరో సీతారామాంజనేయులు జైల్లో ఉన్నాడు, మరి కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది రిమాండ్ని? ఆయన నేరం చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తుంది. మరి డీజీపీలు కూడా నేరస్తులుగా ఇచ్చేశారు, వాళ్ళని కూడా నేరస్తులుగా మార్చేశారంటే మీరు ఎంత క్రిమినల్గా వెళ్ళరా బాబు? మీ హయాంలో పోలీసు నెంబర్ 1లో ఉందా? ఇందులో క్రైమ్ చేయడంలో నెంబర్ 1లో ఉండుంటుంది. ఎవరైనా ఒకరు క్రైమ్ చేయనన్నారు అనుకో, మీ మాట వెళ్ళలేదు అనుకో, పాపం ఆయన్ని చూడండి, ఆయన ఏపీ వెంకటేశ్వరరావు గారిని అలా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం, మీరు చేసిన క్రిమినల్ పనులు చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేసేయటం, సరైన పోస్టింగ్లు ఇవ్వకపోవటం, నిజాయితీ పరులైన నాయకుల ఆఫీసర్లు కూడా పక్కన కూర్చోబెట్టారు. ఆ రోజు మీరు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళని మాత్రం మంచి పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఇదేనా ఈ వేళ కొత్త? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆవిడెవరు శ్రీలక్ష్మి గారు, ఆవిడ ఏకంగా సివిల్ స్టాపర్ అట, ఆవిడ కూడా జైల్లో పెట్టించారు. మీరు ఎంతోమంది అధికారులను జైల్లో పెట్టించారు. అప్పుడు కూడా మీరు చెప్పిన క్రిమినల్ పనులు చేయటం వల్ల. మీరున్నప్పుడు టాప్లో ఉన్నారు అధికారులు, మీరు పోయాక మళ్ళీ ఫ్లాప్ అయిపోతున్నారా? చెప్పుకోవడం సిగ్గానే ఉండాలి కదరా.